23-24 సంవత్సరంలో మనకు ఏప్రిల్, మే, జూన్ మాసాలు జబ్బు వచ్చి జనవరిలోనే టీకాలు వేయటం వల్ల 23-24లో అటువంటి పరిస్థితి రాకుండా కాపాడగలిగింది పశుసంవర్ధక శాఖ. అయితే అదే సంవత్సరంలో చిన్నపిల్లల్లో కూడా మీరు బొబ్బులు రావడం అంటే జరిగినాయని చెప్పేసి అంటే దానికి మెడికల్ ఆఫీసర్కి సమాధానం చెప్పాలి. పశువుల డాక్టర్గా నేను చెప్పలేను. అయితే హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో దే ఆర్ అబ్జర్వ్ సేమ్ టైప్ ఆఫ్ సిమ్టమ్స్. Formation of nodules just like LSD. In some villages, he is reading the same, but I cannot assess that children's disease condition. As a veterinarian, medical officer is not there. We will discuss with the DMH also. No. This LSD disease is not valid. పశువుల్లో వచ్చిన జబ్బు చిన్న పిల్లలకి రాదమ్మా. కాబట్టి మీరు పశువుల్లో వచ్చిన మొద్ద చర్మ వ్యాధుల వల్ల అదే సింటమ్స్ పిల్లలు కనుకున్నాయంటే ఆ జబ్బు అయినా అంటే మనుషుల నుంచి చిన్న పిల్లలకు ఆ జబ్బు వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి అది వేరే జబ్బు, ఇది వేరే జబ్బు. కాబట్టి మీకు పశువులు ముందు టీకాలు వేస్తున్నాం మరి దానికి మీరు భయపడాల్సిన పని లేదు. 22 తర్వాత 23, 24, 25లో ముందుగా టీకాలు వేస్తాం. ఈ సంవత్సరం కూడా జూన్ మాసంలో దాదాపు 1,50,000 పశువులు టీకాలు వేసాము. దాని గురించి భయపడద్దండి. అయితే మనుషుల్లో వచ్చిన జబ్బు వేరు, పశువుల్లో ఉన్న జబ్బు వేరు. దానికి సంబంధించిన సమాచారాన్ని మీకు చెప్పింది నేను జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ గారి దృష్టికి తీసుకుపోతాను. అది ఏ ఊర్లో వచ్చింది మా పిల్లలు? ఆ విధంగా అక్కడ ఏ ఎన్నెములు డాక్టర్స్ వైద్యం చేయలేదా? కంట్రోల్ అయిందా? కంట్రోల్ సార్, కానీ పశువులకైతే based on that, can we classify it as a bad or good year or typical year? That is our concern. 2022 they observed this symptoms. LSD is not coming to one or two human being. That's a different disease. Medical and health people attended. That disease was controlled. Okay, madam, thank you for taking that up. Actually, we will be coming to human diseases in a later part during this exercise. But before that, as sir was explaining how livestock activities are impacted during summer seasons and how they are good during winter and rainfall, we will get to this, the seasonality of livelihood activities in the district. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సీజనాలిటీ యొక్క లైవ్లీహుడ్ యాక్టివిటీస్ ఏ సీజన్లో ఎఫెక్ట్ అవుతున్నాయి, వ్యవసాయంతో పాటు మిగతా అనుబంధ కార్యక్రమాలు ఉన్నాయి కదా, ఏవి ఎఫెక్ట్ అవుతున్నాయో మనం చర్చిస్తాం.